హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. అయితే మనం ఇంకా ఈ వీడియో టాపిక్ లోకి వెళ్దాం, చూద్దాం ఏ విధంగా మనం ప్యారలల్ సిరీస్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటాం అనేసి. సో వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇప్పుడు ప్యారలల్ ఇంకా సిరీస్ గురించి మాట్లాడుకుందాము. ముందు ప్యారలల్ అంటే ఏమిటి, సిరీస్ అంటే ఏమిటి అది తెలుసుకుందాము. ముందుగా ప్యారలల్ ఇంకా ఇక్కడ నేను సిరీస్ రాసేస్తాను. సో ఇక్కడ చూడండి, ప్యారలల్ అంటే ఇప్పుడు ఇక్కడ మొబైల్ లో వచ్చేసి ఎప్పుడు కూడా మనకి ఒక ప్లస్ ఒక మైనస్, ఏ సర్క్యూట్ లో అయినా సరే ప్లస్ మైనస్ అనేవి పోతాయి అన్నమాట. అంటే పాజిటివ్ ఇంకా నెగిటివ్ లైన్స్ అనేవి రెండు ఉంటాయి. ఇది పాజిటివ్ లైన్, ఇది నెగిటివ్ లైన్. ఇక్కడ నేను సింబల్స్ వేసేస్తాను. సో పాజిటివ్ ని ప్లస్ అని, మైనస్ ని నెగిటివ్ అనేసి అంటాం, తెలుసు కదా మీకు. ఇది నెగిటివ్ లైన్. ఇప్పుడు ప్యారలల్ కాంపోనెంట్స్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఒకటి వచ్చేసి ఒక లైన్ వచ్చేసి పాజిటివ్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది ప్యారలల్ కాంపోనెంట్స్ వి, ఒక లైన్ వచ్చేసి నెగిటివ్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సపోజ్ ఇది కెపాసిటర్స్ అనుకుందాం, ఇది కెపాసిటర్, సి తో డినోట్ చేస్తాం కెపాసిటర్ అని తెలుసు కదా. దీని లైన్ వచ్చేసి ఒకటి వచ్చి నెగిటివ్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఒక లైన్ వచ్చేసి పాజిటివ్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఒక లైన్ పాజిటివ్ తో, ఒక లైన్ నెగిటివ్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను బోర్డ్ లో చూపిస్తాను చూడండి కెపాసిటర్ ని. ఇప్పుడు ఇక్కడ మనకి కెపాసిటర్ ఉంది, చాలా కెపాసిటర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మీకు తెలుసు కదా కెపాసిటర్ ని ఎలా మనం కనుక్కుంటాం అనేసి. బోర్డ్ లో ఇక్కడ చూడండి, నేను మల్టీమీటర్ ని తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను రెడ్ ప్రోబ్ ని గ్రౌండ్ మీద పెట్టాను. బ్లాక్ ప్రోబ్ తో కెపాసిటర్ ని చెక్ చేసినప్పుడు ఏమవ్వాలి, మనకి ఎప్పుడు కూడా ఇలా గ్రౌండ్ తో టచ్ చేసి చెక్ చేసినప్పుడు ఒకవైపు బీప్ వచ్చి ఒకవైపు నంబర్ వచ్చిందంటే మనకి అది ప్యారలల్ లో ఉన్నట్టు అర్థము. ఇప్పుడు చూడండి, ఇక్కడ కెపాసిటర్ ని చెక్ చేసినప్పుడు ఇక్కడ నంబర్ వస్తుంది, వాల్యూ వస్తుంది, సమ్ వాల్యూ. సో ఇక్కడైతే నంబర్ వస్తుంది, ఇక్కడైతే బీప్ వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా బీప్ వస్తుంది. ఇంకో కెపాసిటర్ ని చెక్ చేద్దాం. సో వాల్యూ వస్తుంది, బీప్ వస్తుంది. అంటే ఇది ప్యారలల్ లో ఉంది అనేసి అర్థం అనమాట. సో అర్థం అయిపోయింది కదా ఏ విధంగా ప్యారలల్ ని మనం కనుక్కుంటామని. ఇంకా సిరీస్ గురించి చెప్పినట్లయితే, సిరీస్ లో మనకి ఇలాగే సర్క్యూట్ లో లైన్ అనేది ఉంటుంది అనమాట, పాజిటివ్ ఇంకా నెగిటివ్. ఇక్కడ సిరీస్ లో ఏమిటంటే మనకి సిరీస్ లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని ఒట్టి పాజిటివ్ తో మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి, నెగిటివ్ వైపే పోవవి. ప్రతి ఒక్కటి పాజిటివ్ తోనే కనెక్ట్ అయి ఉంటుంది, దీంట్లో నెగిటివ్ అనేది ఉండదు. ఫర్ సపోజ్ రెసిస్టర్, కాయిల్స్, ఇవి ఎప్పుడు కూడా మనకి రెసిస్టర్ ఇంకా కాయిల్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి సిరీస్ లోనే కనెక్ట్ అయి ఉంటాయి. కొన్నిసార్లు రెసిస్టర్స్ అవి మనకి ప్యారలల్ లో ఉండే అవకాశం ఉంటుంది. అదే కనుక కెపాసిటర్ ని చూసినట్లయితే ఇవి మనకి ప్యారలల్ లో ఇంకా సిరీస్ లో కూడా కొన్నిసార్లు ఉంటాయి. ఇక్కడ కెపాసిటర్స్ అనేవి మనకి ఎక్కువగా ఎలా ఉంటాయంటే ప్యారలల్ లోనే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు కెపాసిటర్ చెక్ చేసి చూపించా కదా, అది ప్యారలల్ లో ఉంది. అదే నేను రెసిస్టర్ లేదా కాయిల్ ని చెక్ చేస్తే ఇవి ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ లైన్ తో కనెక్ట్ అయ్యి ఉండదు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు, ఒక కాయిల్ అయితే ఉంది, దీన్ని నేను చెక్ చేశానంటే ఇక్కడ చూడండి వాల్యూ అనేది వస్తుంది. సో చూసారు కదా, వాల్యూ వస్తుంది. ఇంకా రెండో వైపు పెట్టి చూస్తాను, సెకండ్ లెగ్ మీద పెడితే మనకి చూడండి వాల్యూనే వస్తుంది, బీప్ అయితే రావట్లేదు. ఎందుకంటే ఈ కాయిల్ వచ్చేసి మనకి ఇక్కడ సిరీస్ లో పెట్టున్నారు అనమాట. ఇది నెగిటివ్ తో పని చేయదు, ఒట్టి పాజిటివ్ లైన్ లో మాత్రమే వర్క్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనము ఏదైనా రెసిస్టర్ ని చెక్ చేద్దాము. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఈ రెసిస్టర్ చూడండి ఒక పక్క వాల్యూ అనేది వస్తుంది, ఇంకో పక్క కూడా వాల్యూ వస్తుంది. వాల్యూ ఎందుకు వస్తుంది అంటే ఇది మనకి సిరీస్ లో అంటించున్నారు అనమాట. ఇది నెగిటివ్ తో పని చేయదు, ఒట్టి పాజిటివ్ లైన్ లో మాత్రమే ఇది పని చేస్తున్నారు అనమాట. సో అందుకనేసే దీన్ని మనము సిరీస్ కాంపోనెంట్ అనేసి అంటాము. ఇంకా కెపాసిటర్ ని ప్యారలల్ కాంపోనెంట్ లో ఉందనేసి అంటాం అనమాట. సో అర్థమైంది కదా సిరీస్ అంటే ఏమిటి, ప్యారలల్ అంటే ఏమిటి అనేసి. సో ప్యారలల్ లో ఉండే వస్తువులు వచ్చేసి మనకి ఒకవైపు నెగిటివ్ తో కనెక్ట్ అయి ఉంటాయి, ఒకవైపు పాజిటివ్ తో కనెక్ట్ అయి ఉంటాయి. సిరీస్ లో ఉండే కాంపోనెంట్స్ వచ్చేసి పాజిటివ్ లైన్ తో మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నింటినీ
మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక PDF ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ PDF లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ PDF ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.